Hi guys, welcome to VS Academy. Must watch, don't miss this video. Guys, డేటా స్ట్రక్చర్స్ నేను స్క్రాచ్ నుంచి నేర్పిస్తాను. సో డేటా స్ట్రక్చర్స్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. జాబ్కి వెళ్ళినప్పుడు డేటా స్ట్రక్చర్స్ నుంచి ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడగకుండా మనకి జాబ్ ఇవ్వరు. సో ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. డేటా స్ట్రక్చర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ మనకి తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ పర్పస్కి పక్కా అడుగుతారు డేటా స్ట్రక్చర్ క్వశ్చన్స్. సో నేను ఆ రెండింటికి యూజ్ అయ్యేలాగా ఇప్పుడు మీకు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం ఏమనుకుంటున్నామంటే డేటా స్ట్రక్చర్స్ అన్ని యూనిట్స్ నేను కవర్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్ నుంచి చూడండి గాయస్, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తాను డేటా స్ట్రక్చర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. ఈ సబ్జెక్టే కాదు, నేను ఇంకా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలనుకుంటున్నాను. మీకు ఏ సబ్జెక్ట్ హార్డ్గా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, వెంటనే నేను అది కూడా స్టార్ట్ చేస్తాను. సో వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్స్? డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటిది? విచ్ స్టోర్స్ ద డేటా ఇన్ స్ట్రక్చర్డ్ ఫామ్. డేటాని స్ట్రక్చర్డ్ ఫామ్లో స్టోర్ చేసుకోవడం, సో అదే డేటా స్ట్రక్చర్స్. డేటాని స్ట్రక్చర్డ్ ఫామ్లో స్టోర్ చేసుకోవడం, అదే డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఎలా? ఒకటి లీనియర్ డేటా స్ట్రక్చర్స్, దాన్నే స్టాటిక్ అంటాము. ఇంకోటి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, దాన్ని డైనమిక్ అని అంటాము. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఫర్దర్గా 4 టైప్స్గా డివైడ్ అయింది. ఒకటి అరేస్, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ ది స్టాక్, నెక్స్ట్ ది క్యూస్. నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ స్టాటిక్. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఫామ్. ఇక్కడ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ డేటా అనేది సీక్వెన్షియల్గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నాన్ లీనియర్ అంటే ఏంటిది? ఇక్కడ సీక్వెన్షియల్లో ఉండదు డేటా అనేది. లీనియర్ అంటే లీనియర్గా, అంటే సీక్వెన్షియల్గా అంటే ఎగ్జాంపుల్గా ఏంటి 1 2 3 ఇది ఒక సీక్వెన్స్. ఒకవేళ మన 5 అనేది ఇనిషియల్ తీసుకున్నాం అనుకో, 4 అనేది 4 5 6 7, సో ఇదొక సీక్వెన్స్. అంటే సీక్వెన్షియల్గా ఇక్కడ డేటాని స్టోర్ చేసుకుంటుంది లీనియర్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? అరేస్, లింక్ లిస్ట్, స్టాక్, క్యూస్. సో ఇవి లీనియర్ డేటా స్ట్రక్చర్స్కి ఇదేంటి ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ మనం అరేస్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ మనం స్టాక్ అంటే ఏంటి. ఇప్పుడు అరేస్ అనేది మనకి డేటా స్ట్రక్చర్లో 1 మార్క్కి మాత్రమే ఇస్తాడు. సో అందుకని దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టాక్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ విచ్ స్టోర్స్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్డ్ మేనర్. ఇక్కడ ఇది ఎలా స్టోర్ చేసుకుంటుంది ఎలిమెంట్స్ని అంటే ఆర్డర్డ్గా స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ మనకి ఇది ఏంటి? లీనియర్ కదా. లీనియర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ ఫామ్లోనే. లీనియర్ అంటే ఏంటి? సీక్వెన్షియల్ ఫామ్. స్టాక్ అంటే ఏంటి? ఆర్డర్ మేనర్లో ఇది స్టోర్ చేసుకుంటుంది ఎలిమెంట్స్ని. దీనికి ఎగ్జాంపుల్గా ఒక టేబుల్ పైన బుక్స్ పెట్టాము. ఒక మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా కొన్ని బుక్స్ పెట్టాము. మనం టేబుల్ పైన బుక్స్ పెట్టడం అంటే ఎలా ఒకదానిపైన ఒకటి పెడతాం కదా, సేమ్ ఎగ్జాక్ట్గా స్టాక్లో కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి ఇలానే స్టోర్ అవుతాయి. ఒక బుక్ పైన ఇంకో బుక్ అలా స్టోర్ అవుతాయి, అంటే సీక్వెన్షియల్గా స్టోర్ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్. ఫస్ట్ వాట్ ఈజ్ స్టాక్ అని అంటే విచ్ స్టోర్స్ ఎలిమెంట్ ఇన్ ఆర్డర్డ్ మేనర్. ఆర్డర్డ్ మేనర్గా ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది స్టాక్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టాక్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ అక్కడ మామూలుగా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఏంటి? టేబుల్ పైన బుక్స్ అనేవి ఎలా అరేంజ్ చేస్తామని చెప్పాం కదా. ఇప్పుడు ఇది స్టాక్, ఇది ఇండెక్స్ వాల్యూస్. ఇది స్టాక్ యొక్క ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 3 4. సో ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైనా సరే 0తోనే స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది స్టాక్ కదా. స్టాక్లో మనం కొన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసినాం. ఏంటి? 10
20, 30, 40, 50 ఇలా కొన్ని ఎలిమెంట్స్ అనేవి మనం స్టాక్లో స్టోర్ చేసుకున్నాం. స్టాక్ యొక్క అరే సైజ్ ఎంత? అరే ఆఫ్ 5 అంటే మనం 0 కూడా కౌంట్ చేయాలి కదా. 1 2 3 4 5. సో 5 ఎలిమెంట్స్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం స్టాక్లో. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? మనం 60 అనే ఎలిమెంట్ని ఇంకో దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాం స్టాక్లో. మనం ఇక్కడ ఎంత ఇచ్చాము? స్టాక్ యొక్క సైజు 5 ఇచ్చాము. ఇండెక్స్ సైజ్ ఎంత? 5 ఇచ్చినాం. 5 అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇంకొక ఎలిమెంట్ని ఇందులో స్టోర్ చేసుకోలేం. ఒకవేళ ఇలా స్టోర్ చేసామంటే మనకి ఓవర్ఫ్లో అనే మెసేజ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓవర్ఫ్లో అనే మెసేజ్ ప్రింట్ అవుతుంది. సో టాప్ వాల్యూ అంటే ఏంటి అని అంటే ఇండెక్స్ వాల్యూలో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని టాప్ వాల్యూ అంటాం. మనం ఇక్కడ టాప్ వాల్యూ అంటాం. ఇండెక్స్ వాల్యూలో ఏదైతే హై వాల్యూ ఉందో దాన్ని టాప్ వాల్యూ అని అంటాం మనం. సో ఓవర్ఫ్లో మెసేజ్ అనేది ఎందుకు వచ్చిందో చెప్పాం కదా. నెక్స్ట్ స్టాక్ యొక్క ఆపరేషన్స్. స్టాక్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది? ఒకటి పుష్, పాప్, పీక్. ఇలా ఈ 3 ఆపరేషన్స్ స్టాక్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఈ పుష్, పాప్, పీక్ ఈ ఆపరేషన్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఫస్ట్ పుష్ ఆపరేషన్. పుష్ ఆపరేషన్ అంటే ఏం లేదు, మనం యాడింగ్ ద ఎలిమెంట్స్ ఇంటూ స్టాక్లోకి ఎలిమెంట్స్ని యాడ్ చేయడం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది ఒక స్టాక్, 10 అనే ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది అక్కడ. మనం 20 అనే ఎలిమెంట్ని స్టాక్లోకి యాడ్ చేయడం. సో ఇది యాడింగ్ ద ఎలిమెంట్స్ ఇంటూ స్టాక్ ఈజ్ నౌన్ యాజ్ పుష్ ఆపరేషన్. సో మనం ఈ స్టాక్లోకి ఎలా మనం వాల్యూని యాడ్ చేస్తున్నాం, ఎలా ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం అని అంటే టాప్ మోస్ట్ పొజిషన్. మనకి ఇక్కడ ఓన్లీ ఒక ఎండే ఉంది. ఆ ఎండ్ని ఏమంటాం? టాప్ ఎండ్ అంటాం. ఈ టాప్ ఎండ్లో నుంచి మాత్రమే మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోగలుగుతున్నాం కదా. అందుకే టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ స్టాక్, టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ ద స్టాక్ నుంచి మనం ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాము. నెక్స్ట్ బిఫోర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ we need to check whether stack is empty or full. సో మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసే ముందు స్టాక్లోకి స్టాక్ అనేది ఫుల్గా ఉందా, ఎంప్టీగా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలిగా. అంటే ఇప్పుడు మనకి తెలుసు, అంటే మనం చూస్తే మనకి అర్థమవుతుంది కదా అది ఫుల్గా ఉందా, ఎంప్టీగా ఉందా అని. బట్ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అది ఎంప్టీగా ఉందా, ఫుల్గా ఉందా అని? సో మనం కొన్ని ఫార్ములాస్ లాగా యూజ్ చేస్తాము, వాటిని యూజ్ చేసుకొని అర్థమవుతుంది స్టాక్ ఎంప్టీగా ఉందా, ఫుల్గా ఉందా అని. ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు n-1, టాప్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. టాప్ అంటే ఏంటి? హైయెస్ట్ ఇండెక్స్ వాల్యూ. ఇది 4 కదా ఇక్కడ. సో దీని టాప్. ఇక్కడ ఏంటి? హైయెస్ట్ ఇండెక్స్ వాల్యూ 0 కదా. 0 అనేది ఈ ఇండెక్స్ వాల్యూ ఈ ఇండెక్స్కి 0 అనేది టాప్. సో అలా ఒకవేళ టాప్ అనేది n-1, ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు n-1 స్టాక్ ఈజ్ ఫుల్. టాప్ అనేది n-1 ఉంటే అప్పుడు స్టాక్ అనేది ఫుల్ అయినట్టంట. దెన్ ఒకవేళ మనం అప్పుడు ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? ఓవర్ఫ్లో మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో మంచిగా చూపించాము ఇందాకలా. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? మనం అరే యొక్క సైజు 5 ఇచ్చాము. 1 2 3 4 5 ఇండెక్స్ వాల్యూస్ని పెట్టి మనం ఎలిమెంట్స్ని ఇందులో స్టోర్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఒకటి 60 అనే ఎలిమెంట్ని మనం యాడ్ చేయాలనుకున్నాం. బట్ యాడ్ చేస్తే మనకి సిస్టమ్ ఏమిస్తుంది? ఓవర్ఫ్లో మెసేజ్ అనేది ప్రింట్ చేసి పంపిస్తుంది. అప్పుడు ఇప్పుడు మళ్ళీ 60 మనం యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలని అంటే అరే సైజ్ అనేది 6 పెట్టుకున్నాం అనుకో, అప్పుడు 5 అనే ఇండెక్స్ వాల్యూ ఇచ్చి మనం 60ని స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే చేయలేం మనం.
సో పుష్ ఆపరేషన్ అంటే అయిపోయింది. పుష్ ఆపరేషన్ అంటే సింపుల్గా ఏంటంటే యాడింగ్ ద ఎలిమెంట్స్ ఇంటూ స్టాక్లోకి ఎలిమెంట్స్ని యాడ్ చేయడం పుష్ ఆపరేషన్ అంటే. నెక్స్ట్ ఒకవేళ టాప్ ఫుల్గా ఉంది అని అంటే మనకి ఫార్ములా ఏంటి, టాప్ ఈక్వల్స్ టు n-1 అనేది ఉంటే అప్పుడు టాప్ ఫుల్గా ఉంది అని అర్థం. సో నెక్స్ట్ పాప్ ఆపరేషన్. పాప్ అంటే జస్ట్ ఏం లేదు, మనం స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, స్టాక్లోకి పంపించిన ఎలిమెంట్స్ని డిలీట్ చేసుకోవడం అంతే. రిమూవింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ స్టాక్ ఈస్ నౌన్ హ్యాస్ పాప్ ఆపరేషన్. పాప్ అంటే ఏం లేదు, డిలీటింగ్. పుష్ అంటే యాడింగ్. బిఫోర్ రిమూవింగ్ ద ఎలిమెంట్స్ వీ నీడ్ టు చెక్ ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు నల్ ఆర్ -1. ఇట్ మీన్స్ స్టాక్ ఈస్ ఎంటీ. ఓకే, ఇప్పుడు పాప్ ఆపరేషన్ చెయ్యాలి అని అంటే మనం ఫస్ట్ స్టాక్ అనేది ఎంటీగా ఉందో లేదో మనం చూసుకోవాలి. ఎంటీగా ఉందో లేదా ఎలా చూసుకుంటాము అని అంటే టాప్ వాల్యూ నల్ కానీ -1 కానీ ఉంటే అప్పుడు అది ఎంటీగా ఉంది అని అర్థం. సో -1 అనే ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనకి ఇండెక్స్ వాల్యూ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి, 0 నుంచి. జీరో ఇండెక్స్ వాల్యూ ఉంటే ఏదో ఒకటి ఉన్నట్లు. ఒకవేళ -1 అనేది 0 కంటే తక్కువ కదా, అంటే ఇప్పుడు ఏ ఇండెక్స్ ఇక ఏ వాల్యూస్ లేదు అని అర్థం, స్టాక్లో ఏ వాల్యూస్ లేదు అని అర్థం -1 అంటే. అందుకని టాప్ వాల్యూ ఈక్వల్స్ టు -1 అయితే అది ఎంటీ స్టాక్ అని మనం చెప్తున్నాం. సో ఎంటీ స్టాక్ ఉంటే మనం ఏమైనా డిలీషన్స్ చేయగలుగుతామా, లేదుగా. అందుకని నో మోర్ డిలీషన్స్ ఆర్ డన్. అందుకని ఏ డిలీషన్స్ చేయలేము అని చెప్తున్నాం. నో మోర్ డిలీషన్స్ ఆర్ డన్. టాప్ ఈక్వల్స్ టు -1 దెన్ వీ పర్ఫార్మ్ పాప్ ఆపరేషన్. ఇట్ సెండ్స్ అండర్ఫ్లో మెసేజ్. సో ఒకవేళ టాప్ వాల్యూ అనేది -1 అంటే ఏం లేదు. సో ఎగ్జాంపుల్గా టాప్ వాల్యూ ఈక్వల్స్ టు -1 కదా. సో ఆల్రెడీ ఈ స్టాక్లో అసలు ఏం లేదు, స్టాక్లో ఏమీ లేదు. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, టాప్ ఈక్వల్స్ టు -1 అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉంది. స్టాక్ అనేది ఎంటీగా ఉన్నా సరే మళ్ళీ మనం ఇక్కడ పాప్ ఆపరేషన్ చేసినాం అనుకో, పాప్ ఆపరేషన్ చేస్తే అదేం ప్రింట్ చేస్తుంది అని అంటే అండర్ఫ్లో మెసేజ్ అనేది ప్రింట్ చేస్తుంది. సో మనకి పుష్ ఆపరేషన్ చేసినప్పుడు స్టాక్ అనేది ఫుల్గా ఫిల్ అయినప్పుడు మనం పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అదే మెసేజ్ ప్రింట్ చేస్తుంది, స్టాక్ ఓవర్ఫ్లో మెసేజ్. సో అలానే ఇక్కడ పాప్ ఆపరేషన్లో స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మనం మళ్ళీ పాప్ ఆపరేషన్ అనేది చేస్తే మనకి ఇక్కడ అది అండర్ఫ్లో మెసేజ్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. అండర్ఫ్లో మెసేజ్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి ఎగ్జాంపుల్స్. సో మనం ఇక్కడ ఏంటి, పాప్ అంటే ఏంటి, డిలీట్. ఇప్పుడు 40 అనే ఎలిమెంట్ ఉంది, దీన్ని డిలీట్ చేయాలి, దీన్ని డిలీట్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఓన్లీ ఒక్కంటే ఉంటుంది కాబట్టి ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు నాకు 10 అనే ఎలిమెంట్ నేను డిలీట్ చేయాలనుకో, అప్పుడు నేను ఫస్ట్ ఏం డిలీట్ చేయాలి, 40 డిలీట్ చేయాలి, 30, 20 డిలీట్ చేయాలి. ఇవి 3 డిలీట్ చేసిన తర్వాతే నేను 10 డిలీట్ చేయగలుగుతాను. ఇది స్టాక్ యొక్క డ్రాబ్యాక్. సో మనం ఇక్కడ టాప్ని ఏమంటాము అంటే పాయింటర్ అని అంటాం. స్టాక్లో ఓన్లీ 1 పాయింటర్ మాత్రమే ఉంటుంది. సో ఇది డిలీషన్ కాబట్టి టాప్ మైనస్ అనేది అక్కర్ అవుతుంది. ఒకవేళ యాడింగ్ అయితే టాప్ ప్లస్ అక్కర్ అవుతుంది. మనం ఇందాకలో చూసాం కదా పుష్ ఆపరేషన్లో టాప్ ప్లస్ అని రాసిపెట్టా. సో ఇక్కడ టాప్ మైనస్ అనేది అక్కర్ అవుతుంది, ఎందుకంటే ఇది డిలీషన్ కాబట్టి. సో దీనికి టాప్ వాల్యూ ఎంత, దీనికి టాప్ వాల్యూ 4, 0, 1, 2, 3. సో టాప్ వాల్యూ ఎంత, దీనికి 4. నెక్స్ట్ ఎంటీ స్టాక్ పైన పాప్ ఆపరేషన్ అనేది మళ్ళీ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, అండర్ఫ్లో మెసేజ్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ పీక్ ఆపరేషన్, 3 ఆపరేషన్స్ కదా, పుష్, పాప్, పీక్. లాస్ట్ది పీక్ ఆపరేషన్ స్టాక్లో. ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్.
ఇది టాప్ మోస్ట్ ఎలిమెంట్ని, మనకి పీక్ వాల్యూ అంటే ఏం లేదు, హైయెస్ట్ ఏ ఎలిమెంట్ అయితే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ స్టాక్ తీసుకున్నాం, ఈ స్టాక్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఏముంది 40 ఈజ్ ద హైయెస్ట్. సో ఈ 40 అనేది పీక్ వాల్యూ, అంతే. పీక్ వాల్యూ అంటే ఏం లేదు, టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్ ఈజ్ నోన్ యాజ్ పీక్ వాల్యూ. ఇట్ చెక్స్ ఇఫ్ టాప్ ఈక్వల్స్ టు -1 ఆర్ నాట్. టాప్ ఈక్వల్స్ టు -1 అంటే ఏంటి, అది ఎంటీ స్టాక్ అని అర్థం. అండ్ స్టాక్ ఫాలోస్ లిఫో ప్రిన్సిపల్. సో మనకి ఇక్కడ 3 ఆపరేషన్స్ ఇక్కడతో అయిపోయినాయి. పీక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ టాప్ ఈక్వల్స్ టు -1 ఉందా లేదా చూసుకోవాలి. అంటే టాప్ అనేది ఎంటీగా ఉందా లేకపోతే ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా అని. ఎంటీగా ఉంటే అప్పుడు మనం పీక్ ఆపరేషన్ చేయగలుగుతామా, చేయలేం కదా. పీక్ అంటే ఏంటి, ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో అది. సో అది ఎంటీగా ఉంటే అది ఏ వాల్యూని రిటర్న్ చేయలేదు. సో అందుకని అది ఎంటీగా ఉందో లేదో చెక్ చేసుకొని వాల్యూని ఇస్తుంది, పీక్ వాల్యూని. సో మనకి అండ్ స్టాక్ ఫాలోస్ లిఫో ప్రిన్సిపల్. లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. సో ఇది చూపిద్దామాగు. సో లాస్ట్ ఇన్, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్ ఏంటి, ఫస్ట్ 10 వచ్చింది, తర్వాత 20, తర్వాత 30 ఇన్సర్ట్ అయింది, దాని తర్వాత 40 ఇన్సర్ట్ అయింది. సో ఫస్ట్ మనం ఇక్కడ దేన్ని డిలీట్ చేయగలుగుతాం, 40ని మాత్రమే మనం డిలీట్ చేయగలుగుతాం. ఫస్ట్ 40ని మనం డిలీట్ చేయగలుగుతాం. అందుకనే దీన్ని లాస్ట్ ఇన్, అందరికంటే లాస్ట్ వచ్చింది ఏంటి 40, ఫస్ట్ అవుట్, అందరికంటే ఫస్ట్ అవుట్ అయ్యేది కూడా 40. సో అందుకని ఇది లిఫో ప్రిన్సిపల్ అనే దాన్ని ఫాలో అవుతుంది స్టాక్ అనేది. నెక్స్ట్ స్టాక్ యూజెస్ ఓన్లీ 1 పాయింటర్ ఈజ్ నోన్ హ్యాస్ టాప్. ఇది మనకి తెలుసు, స్టాక్ ఓన్లీ ఒక పాయింటర్ని యూజ్ చేస్తుంది, దాని పేరు టాప్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్, కన్వర్షన్ ఆఫ్ infix expression to postfix expression. Next, conversion of infix expression to prefix expression, evolution of postfix expression. సో ఈ ఇన్ఫిక్స్, పోస్ట్ఫిక్స్ ఇవన్నీ కూడా మనకి తర్వాత క్లాసెస్లో పూర్తిగా వస్తాయి. సో ఇవి కూడా ఒక చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్తో ఉంటాయి, బాగుంటుంది కాన్సెప్ట్, అది బాగుంటుంది. సో అది తర్వాత చూద్దాం. జస్ట్ అప్లికేషన్స్ అంటే అవి రాయండి. తర్వాత అంటే ఏంటి, ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్ అంటే ఏంది, అవి ఎలా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అవన్నీ తర్వాత చూద్దాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, పుష్ ఆర్ పాప్ ఆపరేషన్ క్యాన్ డన్ ఈజీలీ. సో స్టాక్లో మనం పుష్ పాప్ చాలా ఈజీగా చేస్తాం. సో మనకి ఎంత ఈజీగా అర్థమైంది, పుష్ పాప్ యూజ్ టు పర్ఫామ్ మ్యాథమెటికల్ కాంపిటీషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుందంట స్టాక్. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి, లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక డ్రాబ్యాక్ అని. సో ఇప్పుడు నేను 10 డిలీట్ చేయాలంటే నేను 10 డిలీట్ చేయేది కాదు, దానికి ముందు స్టోర్ చేసిన, దానికి పైన స్టోర్ చేసిన ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా 3, ఇవి డిలీట్ చేసిన తర్వాత నేను 10 డిలీట్ చేయాలి. సో ఇది ఒక డ్రాబ్యాక్ కదా, అదే లిఫో ప్రిన్సిపల్ని ఫాలో అవటం వల్ల. అండ్ నెక్స్ట్ సింగిల్ పాయింటర్, ఇక్కడ ఒక టాపే ఉంటుంది కదా, టాప్ అంటే మనకి తెలుసు. సింగిల్ పాయింటర్ ఈ ద వాల్యూ ఆఫ్ ద పాయింటర్ లాస్ట్, ఇక్కడ ఓన్లీ సింగిల్ పాయింటరే ఉంది. ఒకవేళ ఇది 1 అనే ఇండెక్స్ని లాస్ట్ అయిందనుకో, అప్పుడు మనకి ఏమంటుంది, మనకి టాప్ వాల్యూ ఎంత వచ్చింది 1 2 3 అనేది మనకి టాప్ వాల్యూ ఉంటుంది. 4 అనేది రాదు కదా మనకి టాప్ వాల్యూ. ఒకవేళ ఈ వాల్యూ లాస్ట్ అయితే 3 అనేది మనకి టాప్ వాల్యూ. సో మనకి అప్పుడు ఇక్కడ డేటా కూడా మనకి డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే అది ఇండెక్స్ వాల్యూ లేనప్పుడు డేటా ఎందుకు డిస్ప్లే అవుతుంది, ఆ ఇండెక్స్ సంబంధించి అవ్వదు కదా. సో అందుకని ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్, సింగిల్ పాయింటర్ ఉండటం వల్ల ఒకవేళ డేటాని లాస్ అవుతే అది మళ్ళీ మనకి అందులో ఉన్న డేటా మొత్తం మనం లాస్ అయినట్టే. దెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాక్సెస్ ద రిమైనింగ్ ఎలిమెంట్ ఆఫ్ ద స్టాక్. సో ఇదొక్కటి లాస్ అవ్వడం వల్ల మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవి కూడా డిస్ప్లే అవ్వవు, దానికి సంబంధించిన డేటాను కూడా మనం లాస్ అవుతాం.
సో ఇదే గైస్ మొత్తం స్టాక్ గురించి ఇదే. ఇంకా నెక్స్ట్ స్టాక్ ఏడిటీ యూజింగ్ అరే విత్ సి ప్రోగ్రామ్ కోడ్ అని ఇలా ఉంటుంది. సో ఇది కూడా ఏం లేదు, నేను సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.